తండ్రి మరణంతో ప్రత్యక్ష రాజకీయాలకి దిగి 38 ఏళ్లకి కాంగ్రెస్ పార్టీకి ఎదురుండి 40 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశంతో పోరాడి 46 ఏళ్ల అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడుతో పోరాడి ఆపోజిషన్ పార్టీని ఒంటి చేత్తో ఓడించి నవయుగ నవ్యాంధ్రప్రదేశ్కి కాబోతున్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న పులివెందర పులి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గురించి ఈ వీడియో. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఎట్ ద వీడియో. ఏడుగురు సందింటి రాజశేఖర రెడ్డి విజయమ్మ దంపతులకు 1972 డిసెంబర్ 27న జన్మించారు జగన్మోహన్ రెడ్డి. జగన్కు ఒక చెల్లి షర్మిల కూడా ఉన్నారు. ఇతను ప్రాథమిక విద్యాభ్యాసం పులివెందులలో జరిగింది. ఆ తర్వాత బేగంపేటలో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్ వరకు చదువుకున్నారు. డిగ్రీ నిజాం కాలేజీలో ప్రగతి విద్యా మండలిలో బీకాం వరకు చదివారు. తర్వాత ఎంబీఏ చేయడానికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళి మధ్యలోనూ వచ్చేశారు. కానీ చదువులో ఎప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా ఉండేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సుగుణారెడ్డి గారు ఎంబీబీఎస్లో క్లాస్మేట్ కావడంతో ఆమె కూతురు భారతి రెడ్డి గారికి జగన్కి ఇచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల వారు ఒప్పుకోవడంతో 1946 ఆగస్టు 28న 24 ఏళ్లకే జగన్కి పెళ్లి చేశారు. ఆ తర్వాత వీరికి హర్షారెడ్డి, వర్షారెడ్డి అనే కూతురు పుట్టారు. వీరిద్దరు కూడా చదువులో ఫస్ట్ క్లాస్గా ఉండేవారు. తండ్రి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి రాలేదు. బెంగళూరులో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవారు. తండ్రి 2004లో సీఎం అయ్యాక వెనక నుండి కావాల్సిన పనులు చేయించుకున్నారని ఒక వాదన కూడా ఉంది. అలా వ్యాపారాలు చేస్తూ మొదటిసారి 2009లో తండ్రి పిలుపు మేరకు కడప ఎంపీగా టీడీపీ అభ్యర్థి పల్లం శ్రీకాంత్ రెడ్డిపై పోటీ చేసి 1,90,000 ఓట్లతో గెలుపొంది రికార్డు సృష్టించారు. ఈ విధంగా ప్రత్యక్ష రాజకీయాలకి ప్రవేశించారు. నాన్న ఎలాగో సీఎం అవడంతో కడపలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈలోగా సెప్టెంబర్ 2, 2009లో తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో జగన్ రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త తట్టుకోలేని 67 మంది అభిమానులు కొంతమంది గుండాకి చనిపోగా మరికొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. అభిమానులు జగన్ను సీఎం చేయాలని డిమాండ్ చేశారు. కానీ సోనియా మాత్రం రోషయ్య గారిని సీఎం చేసింది. ఈయన అప్పట్లో ఒక పక్క వరదలు, ఒక పక్క కేసీఆర్, ఒక పక్క జగన్ ఎమ్మెల్యేతో రహస్యంగా మీటింగ్ జరపడం, ఇవన్నీ తట్టుకోలేనని రాజీనామా చేస్తానని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరగా ఆమె రోషయ్య గారి రాజీనామా ఆమోదించింది. అసెంబ్లీ స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసింది. మరి జగన్ తరపున అభిమానులు మరికొంతమంది ఎమ్మెల్యేలు, నాయకులు ఉద్యమం చేశారు. అయినా సరే ఢిల్లీ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం కొనసాగించింది. సరేలే అని తన తండ్రి మరణంతో చనిపోయిన వారి కుటుంబాలకు ఓదార్పు యాత్ర చేసి పరామర్శిస్తానని కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాయగా దానికి కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలేదు. జగన్ మాత్రం నా ఓదార్పు యాత్రకు మీ ఆంక్షలు ఏంటి అని భయపడకుండా ఓదార్పు యాత్రని ప్రారంభించి కొనసాగించారు. అప్పుడు తెలిసింది ప్రజలలో వైఎస్ జగన్కి ఎలాంటి ఆదరణ ఉందో. జగన్కి ప్రజల్లో ఎవరికి రానంత ప్రజాదరణ చూసి ప్రతిపక్షాలు, కాంగ్రెస్ నాయకులు కంగు తిన్నారు. ఈ యాత్రతో ప్రజల్లో మరింత ఆదరణ లభించింది. ఇటు కాంగ్రెస్ అధిష్టానం కన్ను ఎర్రగేసింది. ఆయన మరింత రెచ్చిపోయి మీరు ఏం చేస్తారో చేసుకోండి, నేను రాష్ట్రమంతా ఓదార్పు యాత్ర చేస్తాను అని అలాగే చేశారు. ఇది ఏమాత్రం రుచించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించి సిబిఐని రంగంలో దింపింది. కానీ జగన్ మాత్రం భయపడకుండా కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ అభిమాని పెట్టిన యువజన శ్రామిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికై తండ్రి సమాధి ఉన్న ఇడుపులపాయలో తల్లి విజయమ్మతో కలిసి ప్రకటించాడు. ఆ తర్వాత కాంగ్రెస్ నుండి కొంతమంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరారు. ఆయన కూడా ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ 19 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో 2 ఎంపీ సీట్లు, 16 ఎమ్మెల్యే సీట్లు గెలుపొందడమే కాకుండా ఎన్నికల్లో జగన్ 5 లక్షల ఓట్ల మెజారిటీతో రాష్ట్రం తన వైపు చూసేలా చేశాడు. ఈ విజయంతో ఢిల్లీ అధిష్టానం తట్టుకోలేక తండ్రి అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు సంపాదించాడని అప్పటి సిబిఐ అధికారి జేడి లక్ష్మీనారాయణతో విచారణ చేపట్టారు. ఆ విచారణలో అభియోగం మోపి 2012 మే 27న అరెస్టు చేసి చెంచల్గూడ జైల్లో 6 నెలలు ఉంచారు. 2013 సెప్టెంబర్ 23న నాంపల్లి సిబిఐ ప్రత్యేక షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈలోగా రాష్ట్రం విడిపోవడం, 2014లో సార్వత్రిక ఎన్నికలు రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ ఒకవైపు చేరి మొత్తం 3 మరికొంతమంది నాయకులు ఒకవైపు చేరి జగన్ మీద అవినీతిపరుడు అని ప్రజల్లోకి వెళ్ళినా జగన్ మాన్యంలో వాళ్ళకు చెమటలు పట్టాయని చెప్పాలి. ఒక్కడే ఒంటరిగా 175 అసెంబ్లీ స్థానాల్లో 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసి 67 అసెంబ్లీ స్థానాలు, 9 ఎంపీ స్థానాలు గెలుచుకొని 48.48% ఓట్లు సాధించి కేవలం 5 లక్షల ఓట్లతో అధికారం కోల్పోయాడు. ఈ దెబ్బతో జగన్ అంటే ఏంటో తెలిసొచ్చింది ఢిల్లీ పెద్దలకి.
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ఉంటూ చంద్రబాబు ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాడని చెప్పాలి. అయితే జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాడని, అతను అందరినీ గారు అని సంభవించాలని, అతని నిర్ణయాలు స్వతంత్రంగా ఉంటాయని మరికొంతమంది ఎమ్మెల్యేలు విమర్శలు చేసి టీడీపీలోకి జంప్ అయ్యారు. వీటికి కూడా జగన్ భయపడలేదు. అసెంబ్లీలో కూడా బహిష్కరణ ఎదురవ్వడం, స్పీకర్ ముందు మాట్లాడడానికి అవకాశాలు ఇవ్వలేకపోవడం, రాష్ట్ర విభజనకు సంబంధించిన హామీలు నెరవేర్చకపోవడం, ప్రత్యేక హోదా ఇవ్వలేకపోవడం వంటి విషయాలలో రాష్ట్రంతోనూ కేంద్రంతోనూ విభేదించి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టాలని 2017 నవంబర్ 6న 13 జిల్లాల్లో 125 నియోజకవర్గాల్లో 2511 గ్రామాలు నడిచి 124 బహిరంగ సభలు జరిపి బడుగు బలహీన వర్గాలను కలుస్తూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగింపు సభ జరిపి నవరత్నాలు ప్రకటించాడు. ఈయన ప్రకటించిన నవరత్నాలలో ఒకటి 2000 పెన్షన్. ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు వెంటనే అమలు చేశారు. అంటే ఎంత ఆకర్షణ ఉన్నాయో తెలుసుకోవచ్చు. మొత్తం 341 రోజులు 300 కిలోమీటర్ల పైగా నడిచి దేశ రాజకీయాల్లో రికార్డు సృష్టించాడు. ప్రత్యేక హోదా గురించి ఊడుం పట్టుపట్టిన జగన్ పట్టుదలకి వ్యతిరేకతకి ప్రజలు మద్దతు తెలపడంతో చంద్రబాబు నాయుడు దెబ్బకు దిగి వచ్చి ప్రత్యేక ప్యాకేజీ వదిలేసి ప్రత్యేక హోదా కావాలని బీజేపీ నుండి వైతులికి ధర్మ పోరాట భిక్ష మొదలుపెట్టాడు. అంటే అది జగన్ రేపిన దుమారం వల్లే. జగన్ ఒక పక్క ప్రజల తరపున పోరాటం చేసి ప్రజల అభిమానులు సంపాదిస్తుంటే, ఒక పక్క చంద్రబాబు నాయుడు తను తెలివైన వాడినని సొంత అప్పిదాలు చేయడం కూడా జగన్కు కలిసి వచ్చింది. పార్లమెంటు తన ఎమ్మెల్యేలతో అవిశ్వాస తీర్మానం పెట్టించాడు. కేంద్ర అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడంతో తన ఎమ్మెల్యేల చేత ఏప్రిల్ 6, 2018 రాజీనామా చేయించి ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ వద్ద ఉద్యమాలు చేపట్టించి దీంతో రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ ప్రజా సంకల్పన యాత్ర జరుగుతున్నప్పుడు హైదరాబాద్ వెళ్లడానికి జగన్ ఎయిర్పోర్ట్ లో ప్రవేశించినప్పుడు కోడి పందాల్లో వాడే కత్తితో దాడి జరిగింది. ఈ దాడి విషయంలో ఇప్పటికీ పూర్తి క్లారిటీ లేదు. కానీ టీడీపీ చేయించిందంటూ వైసీపీని చేయించుకుందంటూ టీడీపీ విమర్శించుకుంటూనే ఉన్నారు. ఈ విషయంలో ప్రజల అనుమానాలు అలాగే ఉన్నాయి. 2019 మార్చి 19న బాబాయ్ వివేకానందరెడ్డి మరణం సంభవించడం, సార్వత్రిక ఎన్నికలు రావడం, ప్రజలకి వెళ్లిన జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నన్ను వెంటనే అధికారం నుండి దింపేయండి అంటూ ఫుల్ కాన్ఫిడెన్స్ గా ప్రజల్లోకి వచ్చి ఏప్రిల్ 11లో జరిగిన ఎన్నికల్లో గట్టి అభ్యర్థులు పెట్టి అధికార పార్టీ టీడీపీకి గట్టి పోటీనిచ్చారు. ఇప్పుడు కుటుంబంతో కలిసి విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. జగన్ కనుక సీఎం అయితే రాజధాని మార్చి రాయలసీమలో పెడతాడు అనే ప్రచారాన్ని జగన్ ఎప్పుడు కూడా ఖండించలేదు. ఒకవేళ అలా మార్చితే ఆంధ్రప్రదేశ్ ఇంకో 10 ఏళ్ల వెనుక వెళ్తుందని చెప్పాలి. అలాంటి పనులు చేయడని జగన్ను నమ్మి ఈరోజు మే 23, 2019 ఫలితాల్లో 46 ఏళ్ల జగన్, 40 సంవత్సరం అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడును అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా చిత్తుగా ఓడించి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలను మంచి పోటీ ఇచ్చి 175 స్థానాలకు గాను 150 పైగా స్థానాలు సంపాదించి 25 ఎంపీ స్థానాలు గాను 24 స్థానాలు అత్యధిక మెజార్టీతో గెలుపొంది పులివెందుల పులిపిట్ట అనిపించుకున్నాడు. 2014లో ముగ్గురు పార్టీలు ఒకటై 90 స్థానాలకు మించి సాధించలేకపోయారు. కానీ జగన్ ఒక్కడే బరిలోకి దిగి 150 పైగా అసెంబ్లీ స్థానాలు, 24 లోక్సభ స్థానాలు గెలవడం అనేది తలపండిన రాజకీయ నేతలకు కూడా అర్థం కాని విషయమని చెప్పాలి. మొత్తం దేశాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు ఢిల్లీ పెద్దలకి పుండు మీద కరం చెల్లినట్లు అయ్యింది. గోడకు గట్టిగా విసిరిన బంతి తిరిగి వెనుకకు వచ్చి మనకి తగులుతుంది అనే నిజాన్ని జగన్ విషయంలో మరోసారి నిరూపితమైంది. అయితే జననేత బిడ్డగా అధికారంలోకి వచ్చి తండ్రినే మైమర్పిస్తాడనుకుంటే ఫ్రీ పథకాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని చెప్పాలి. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నా వాటిని తాకట్టు పెడుతూ ఉన్నాడు. అయితే జగన్ పరిపాలనలో సంక్షేమ పథకాల వల్ల కొంతమంది పేద ప్రజలు మాత్రమే సంతోషంగా ఉన్నారు. అలాగే స్కూల్లో కూడా కొంత మెరుగైన విద్య అందిస్తున్నాడు. కాకపోతే విద్యార్థులకు మాత్రం నష్టమే జరిగింది. ఉపాధి అవకాశాలు సృష్టించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పాలి. మంత్రివర్గంలో సరైన మంత్రి లేడు. బయట నుంచి కంపెనీలు తెచ్చే సత్తా జగన్తో సహా మంత్రి మండలిలో ఎవరి దగ్గర లేదని స్పష్టంగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కక్ష సాధింపుల చర్యలో భాగంగా ఒక్కడుగు ముందు వేస్తే జగన్ 10 అడుగులు ముందు వేసేవాడు. అతని మంత్రులు కేవలం ప్రతిపక్షానికి తిట్టడానికి తప్ప మరి ఎందుకు పైకి రాకుండా అయిపోయారు. రాజధాని విషయంలో జగన్ పూర్తిగా విఫలమయ్యాడని చెప్పాలి. పోలవరం కట్టడంలో చంద్రబాబు నాయుడు కొంత విఫలమైతే జగన్ పూర్తిగా విఫలమయ్యాడు. వీరిద్దరూ ప్రజలకి మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చారని చెప్పాలి. అమరావతిని రాజధాని చేయడం తనకు ఇష్టమేనని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ అధికారంలో రాగానే అమరావతి రాజధాని చేస్తే
చంద్రబాబు నాయుడు వర్గీయులు లాభపడతారని అమరావతిని పక్కన పెట్టి తన వర్గీయులు ఎక్కువగా ఉన్న వైజాగ్ని క్యాపిటల్ చేయాలనుకున్నాడు. ఇక్కడ ఏ నాయకుడు స్వార్థం ఆ నాయకుడిదే. బాబాయ్ హత్య కేసులో నేరస్తుని ఇప్పటివరకు పట్టుకోలేదంటే దాని వెనుక కారణం ఏంటో జగన్కి తెలియాలి. ప్రత్యేక హోదా తేవడంలో జగన్, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఘోరంగా విఫలమయ్యారు. అయితే చంద్రబాబు ప్రత్యేక హోదా తేలేకపోయినా ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాడు. జగన్కున్న కేసుల మూలంగా బీజేపీని ప్రశ్నించే దమ్ము మాత్రం జగన్కి ఉండదు. ఇప్పటికే ఎన్నో కేసులు మాఫీ విషయంలో బీజేపీని బ్రతిమలాడుతున్నాడు. జగన్ గత 9 సంవత్సరాలుగా కొత్త రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కేశారు. ఈ ఇద్దరు పాలకులు ముఖ్యంగా జగన్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ దారుణంగా తయారైంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ విషయంలో చంద్రబాబుని అరెస్ట్ చేసిన పోలీసులు బాబాయిని చెప్పిన విషయంలో అవినాష్ రెడ్డిపై మెతక వైఖరి చూపడం కూడా విడ్డూరమే. నేను అలా అని చంద్రబాబు నాయుడిని అభిమానించడం లేదు. తప్పు చేస్తే ఎవరైనా జైల్లో పెట్టాలి. ఒకవేళ చంద్రబాబు కనుక స్కిల్ డెవలప్మెంట్ విషయంలో అవినీతి చేస్తే ఆయన ఖచ్చితంగా జైల్లో ఉండాలి. ఎందుకంటే ఆ సొమ్ము ప్రజలది, అంటే మనది. మన సొమ్ము తిని బయట దర్జాగా తిరగడానికి ఎవరికి హక్కు లేదు. అయితే జగన్ విషయంలో కూడా అదే జరగాలి. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండే ఆంధ్రప్రదేశ్ భ్రష్టు పట్టిపోయింది. చర్చి కోసం మరమ్మతులకి డబ్బులు ఇచ్చే జగన్ దేవాలయాన్ని పట్టించుకోవడం మానేశాడు. హిందువుల డబ్బుతో తన మతస్థుల్ని జరూలీని పంపిస్తున్నాడు తప్ప హిందువులకు మాత్రం న్యాయం జరగడం లేదు. తిరుపతికి ఏ విధంగా భక్తులు తగ్గించాలని చూస్తున్నాడు తప్ప ఏ విధంగా భక్తులు పెంచాలనే విషయంపై పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో హిందువులు కూడా పూర్తిగా విఫలమయ్యారని చెప్పాలి. 2024లో ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి. ఈ 4 సంవత్సరాలు జగన్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగిందా, చెడు జరిగిందా అన్న విషయంలో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. 2024 ప్రజలు ఎటువంటి తీర్పునిస్తారో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్లు రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.